హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హవి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను కోవా సేమియా చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు సేమియా అండి. నేనైతే సేమియా ఈ బ్రాండ్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ ఒకసారి చూపించాను. మాకైతే ఈ రంజాన్ నెలలో అయితే ఈ సేమియా బ్రాండ్ దొరుకుతాయండి. నేనైతే ఈ బ్రాండ్ సేమియా ఒక ప్యాకెట్ మరియు ఇంకో హాఫ్ ప్యాకెట్ తీసుకున్నానండి. నెక్స్ట్ 1/2 కిలో కోవా తెచ్చానండి. కట్ చేసుకున్న బాదం పప్పు ఆల్రెడీ 1 గంట ముందు నానబెట్టి ఉంచి కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం అండి, ఒకటిన్నర ప్యాకెట్కి నేనైతే 1/2 కిలో పైనే వేశాను బెల్లము. 1/2 కిలో పైన బెల్లము, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, సరిపోయినంత నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో సేమియాలు వేసి ఫ్రై చేయాలి. ఇలా కొంచెంగా సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా హాఫ్ సేమియాలు వేస్తున్నానండి, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి హాఫ్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఇంకో హాఫ్ వేసి ఫ్రై చేస్తాను. ఇలా సేమియాలన్నిటినీ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని సేమియాలన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. అవి స్వీట్ సేమియా అన్నమాట, ఓన్లీ బెల్లంతో స్వీట్ సేమియా. ఇప్పుడు ఇందులో నేను కోవా యాడ్ చేసి చేస్తున్నాను, అందుకని వీటిని కోవా సేమియా అంటారండి. సేమియాలు ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిగిలిన సేమియాలు కూడా అలాగే దోరగా ఫ్రై చేసుకుందామండి. ఈ సేమియాలన్నీ ప్యాకెట్ చూపించాను కదండి, ఆ ప్యాకెట్తో 1.5 ప్యాకెట్ ఈ సేమియాలన్నిటిని మళ్ళీ దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న సేమియాలన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సేమియాలు కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. నేనైతే జీడిపప్పు 50 గ్రాములు తీసుకున్నానండి. అలాగే బాదం పప్పు కూడా 1 గంట ముందు నానబెట్టి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఒక 50 గ్రాములు తీసుకున్నాను. సేమియా ప్యాకెట్ 1.5 ప్యాకెట్ అంటే ఆల్మోస్ట్ 800 గ్రాములు 700 గ్రాములు ఉంటాయండి ఆ సేమియాలు. దానికి నేను 1/2 కిలో పైనే బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా దోరగా ఫ్రై అయిపోయినాయి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అందులో
వాటర్ పోసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో నేను గ్లాస్ వాటర్ పోసానండి. చూసి ఇంకాస్త వేసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లం అంతటిని కరగనివ్వాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. తర్వాత ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనము వడపోసుకుంటాం కదా, అప్పుడు ఇంకో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటేనండి ఈ సేమ్యాలకి కొలతంటూ ఏం లేదండి. బాంబినో సేమియా అయితే మామూలుగా కొలుచుకొని అయితే మనం చేసుకోవచ్చు. ఈ సేమియా మనకి కొలవటానికి కుదరదు. అంటే ఇవి మామూలుగా బాంబినో సేమియా లాగా ఉండవండి ఇవి. అందుకని దీనికి కొలతంటూ ఉండదు. కాబట్టి బెల్లాన్ని బట్టి మనము సేమియాని బెల్లం వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే బెల్లం మొత్తం కరగాలి. కరిగేదాకా ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు బెల్లం కరుగుతుంది. కరిగిన తర్వాత దీన్ని వడపోసుకుందాం. చూసారండి, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనము వడపోసి బాండీలో వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఈ బెల్లం పాకాన్నింటినీ వడపోసుకుందాం. బెల్లం పాకాన్ని వడపోసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే అవి ప్యాకెట్న్నర సేమియాలు కదండి, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం పాకం బాగా మరగనిద్దాం. ఒక 10 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఈ బెల్లం పాకం మరుగుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. చూసారా ఫ్రెండ్స్? బెల్లం పాకం అయితే మరుగుతుంది. ఇందులో మనము ఈ సేమియాలు వేసుకుందాం. ఈ సేమియాలన్నిటినీ మనం ఫ్రై పెట్టుకున్న సేమియాల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా సేమియాలన్నీ వేసిన తర్వాత కొంచెం చెంచాతో బాగా కలపాలండి. చూసారా ఫ్రెండ్స్? ఇలాగైతే బాగుంటుంది. ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో మనము కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం మనం తెచ్చిపెట్టుకున్న 1/2 కిలో కోవా తెచ్చుకున్నామన్నాను కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా చేత్తో ఇలా చేసి యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఉండలుగా ఉంటుందన్నమాట. ఇలా కోవా అన్నిటిని మనము ఇలా యాడ్ చేసుకుందాం. చేత్తో ఇలా, స్పూన్తో అయితే రాదు ఫ్రెండ్స్, ఇలా చేత్తోనే చేసుకోవాలి. చేత్తో వేసిన తర్వాత ఇప్పుడు మనము సన్నటి సెగ మీద ఉంచి సేమియాలన్నిటిని మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే కోవా వేసాం కదా ఫ్రెండ్స్, ఈ కోవా మొత్తం సేమియాలన్నిటిని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సేమియాల్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి చక్కగా స్పూన్తో కలుపుకోవాలి.
ఇలా కోవా మొత్తం కలిసినట్టుగా మనము చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2-3 స్పూన్ల నెయ్యిని కూడా మనము యాడ్ చేసుకుందాం. నెయ్యి వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఇంట్లో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఈ సేమియాతో చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ సేమియాలు అయితే మీకు దొరకకపోతే మీరు బాంబినో సేమియాతో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి మళ్ళీ బాంబినో సేమియాతో ట్రై చేసి చూపిస్తాను. బాంబినో సేమియాతో ఎలా చేయాలనేది కూడా నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, మొత్తం ఇలా కోవా మొత్తం కలిసిపోయినట్టుగా చేసేసాను. ఇప్పుడు మనము సేమియా ఇలా పట్టుకొని చూడాలి. అంటే ఇంకొంచెం వాటర్ పడతాయి అన్నమాట. అప్పుడు మీరు కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ తీసుకొని పైన ఇలా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత దీన్ని మనము ఒక 5 మినిట్స్ వరకు పొయ్యి మీద ఉంచాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లేసి ఇంకోసారి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు సన్నటి సెగ మీద పొయ్యి మీద పెట్టాలి. మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాలి. చూసారా ఫ్రెండ్స్, కోవా సేమియా అయితే రెడీ అయిపోయి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా? చూసారా ఫ్రెండ్, బౌల్లోకి సర్వ్ చేసేసాను. ఇది కోవాతో చేసిన సేమియా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటిల్ దెన్ బాయ్ బాయ్.